ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనము చదువుకుందాం. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడతాను అని దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉందండి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన కార్యమును జరిగించు దేవుడు, కానీ తగిన కాలము ఆ కార్యము కొరకు ప్రభు నియమించి ఉన్నాడండి. హల్లెలూయా. చాలామంది వారి యొక్క జీవితాలలో అనుకుంటుంటారు, ఎందుకు ప్రభు నా జీవితంలో ఇంకా కార్యం చేయలేదు, నా పిల్లల విషయంలో ఎందుకు కార్యం చేయట్లేదు, నా కుటుంబ విషయంలో ఎందుకు దేవుడు కార్యం చేయట్లేదు, ఎందుకు నా ప్రార్థన ఆలకించటం లేదు, ఎందుకు నన్ను ఆదరించటం లేదు, ఎంత ఉపవాసం ఉన్నాను, ఎంత కన్నీళ్లు కారుస్తున్నాను, ప్రభు వైపు నేను చూస్తూ ఉన్నానే, ఎందుకని నా జీవితంలో ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని చాలామంది కూడా నిరాశలో నిలిచిపోయి ఉంటారండి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా దేవుని బిడ్డలారా, ఆయన తగిన కాలమున నీ కార్యాన్ని ప్రభువే త్వరపెడతాడట. హల్లెలూయా. అంటే ఏమిటి దాని అర్థము అని అంటే, ప్రభువే ఆ తగిన కాలం వచ్చింది కనుక త్వరగా దానిని జరిగిస్తాడు. ఒకసారి మనం గమనించినప్పుడు తల్లి గర్భములో 9 మాసాలు ఉంటాం కదండి. ఆ తల్లి గర్భంలో ఈ 9 మాసాలు కూడా ఎప్పుడు కూడా ప్రభువు మరి ఆ యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువును బయటికి రావాలని అనుకోడు. ఎప్పుడైతే సంపూర్ణంగా నెలలు నిండాయో, సంపూర్ణముగా ఆ లోపల ఉన్నటువంటి ఆ బిడ్డ చక్కగా శిశువుగా చక్కగా మరి రూపుదిద్దుకుంటారో అప్పుడు ప్రభు త్వరపెడతాడట. అప్పుడు ఆయన మరి బయటకు ఆ బిడ్డను తీసుకొస్తాడు. అలాగనే మన జీవితాలలో కూడా నా దేవుని బిడ్డలారా, ఒక తగిన కాలం ఉంది కనుక ఆ తగిన కాలము వరకు మనం ఓపిక కలిగి కానీ ప్రార్థించగలిగితే, అదే నిరీక్షణను పట్టుదల కలిగి ప్రార్థించగలిగితే, అపవాది ఎన్నో శోధనలు కలగజేస్తాడు, అపవాది ఎన్నో రకాలుగా మాటల చేత మనల్ని బాధపరుస్తాడు. అయినప్పటికీ కూడా నా దేవుని బిడ్డలారా, ప్రభు వైపు మనం చూస్తూ కానీ మనం ముందుకు వెళితే ఆయన కార్యము ఎంత గొప్పదో, ఎంత అద్భుతమైనదో, ఎంతగా ఆయన మరి వైద్య శాస్త్రాలను తిరగరాయగలడో మనము చదువుతూనే ఉన్నాం వాక్యంలో. కనుక ఇటువంటి కార్యము నీ జీవితంలో ప్రభు జరిగించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే ప్రభు, తగిన కాలము నా తండ్రి మీరు కార్యాన్ని త్వరపెట్టు దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా నీ బిడ్డల జీవితాలలో ప్రభు ఏ కార్యము కొరకైతే అంగలారుస్తున్నారో, కన్నీళ్లు కారుస్తున్నారో, ప్రార్థనలు చేస్తున్నారో, మొరపెడుతూ ఉన్నారు అయ్యా, నువ్వు చూస్తున్న దేవుడు నైనా. ఇదిగో తండ్రి నైనా అయ్యా నా ప్రభు అయ్యా మౌనముగా నా ప్రభు భరిస్తూనైనా అయ్యా మౌనముగా నీ వైపు చూస్తున్నటువంటి నీ బిడ్డల యొక్క ఆర్తధ్వనిని మీరు ఆలకించి అయ్యా నా తండ్రి వారి కార్యాలను సఫలం చేయండి. అయ్యా వారి కార్యములను నా ప్రభాయ సంపూర్ణంగా నా తండ్రి మీరు జరిగించండి, మీరు త్వరపెట్టమని తండ్రి వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.